అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో చాలామందికి ఏంటంటే ఫ్లాగ్ పోస్ట్కి ఫ్లాగ్ కట్టడం రాదు. సో మన బాధ్యత ఏంటంటే మనము ఫ్లాగ్ పోస్ట్కి ఫ్లాగ్ ఎట్లా కట్టాలి నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఈ ఫ్లాగ్లో మనం ఏంటిది దారం అంటే ఏదైతే మనం రోప్ ఉంటుందో గుంజేది అది వేయాలి. తర్వాత జెండా కింద పట్టుకోండి, కింద పడకుండా పట్టుకోండి కొనాలి రైట్. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇది ఉంది కదా తాడు, దీన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది అడ్జస్ట్ అయిన తర్వాత చూడండి, సో చూసుకోవాలి. సో ఇక్కడ దారం తక్కువ ఉంది కాబట్టి కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఓకే లేపండి గుంజండి రైట్. సో ఇది కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇక్కడ రైస్. ఇప్పుడు ఏం చేయాలంటే దగ్గర చూపెట్టండి, ఈ ఫ్లాగ్ కింద పడకుండా ఇక్కడ ఏదన్నా పిన్తోని మనము అటాచ్ చేయాలి. సో ఈ పిన్తో మనం అటాచ్ చేస్తాం. ఇదిగోండి ఇప్పుడు ఫ్లాగ్ కింద పడదు ఓకేనా. తర్వాత ఈ ఫ్లాగ్ని ఎలా ఫోల్డ్ చేయాలి చూపెడతాం ఓకేనా. దగ్గర అందరు అవేంటి ఫ్లవర్స్ వేయండి, ఫ్లవర్స్ వేయండి అమ్మ ఇలా రండి. గర్ల్స్ వేయండి, బాయ్స్ వేయండి, ఫ్లవర్స్ వేయండి చెప్తా. కుల్లా వేయండి ఫ్లవర్స్. అవేవి బాల్స్ వేయండి, అవన్నీ వేసేయండి, మొత్తం వేసేయండి రైట్. కొన్ని ఫ్లవర్స్ కుల్లా వేసేసేయండి అలా పట్టుకోండి బాయ్స్ రైట్. సో ఈ ఫ్లాగ్ని మనం ఏంటంటే ఇప్పుడు ఫోల్డింగ్ చేయాలి ఓకేనా. సో ఫోల్డింగ్ ఎలా చేయాలంటే గ్రీన్ ఉందా చూడండి, దగ్గర కొంచెం దగ్గర చూపెట్టమ్మా. ఈ గ్రీన్ని కరెక్ట్గా ఇట్లా వైట్ పైన వేయాలి చూడండి, వేయండి వైట్ పైన కరెక్ట్గా రైట్. వైట్ పైన వేసినాక దీన్ని మళ్ళీ ఆరెంజ్ని ఇవ్వండి ఇలా ఓకేనా. ఇది ఫోల్డ్ అయిన తర్వాత చూడండి దగ్గర రండి, ఇవ్వండి ఒకటి ఓకేనా పట్టు, ఇగోండి రెండు, ఇగోండి ఫ్లాగ్ని ఇలా ఫోల్డ్ చేసినాక ఇదిగోండి. ఇది జస్ట్ మనకి ఫ్లాగ్ని పుల్ చేయడానికి ఒక డమ్మీ ముడి లెక్క వేయాలి ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ కింద ఉంటుంది, ఇదిగోండి కింద ఉంటుంది ఓకేనా. సో గుంజే వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఇలా పైకి గుంజుతారు ఓకేనా. పైకి గుంజినాక ఏం చేస్తారు, దీన్ని ఈ డమ్మీది పుల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఫ్లాగ్ అనేది హాయిస్ట్ అవుతుంది అనమాట. రేపు పొద్దున చాలామంది స్టూడెంట్స్కి అసలు ఫ్లాగ్ గెట్నికి రాదు. సో మీరు ఏంటంటే రేపు పొద్దున ఏదైనా ఆఫీస్కి వెళ్ళొచ్చేమరా, ఏదైనా ఆఫీస్కి వెళ్తారేమో, లేకపోతే ఎక్కడైనా మీరు కూడా ఫ్యూచర్లో అయినప్పుడు మీకు కనీసం తెలవాలి ఏంటిది ఫ్లాగ్ పోస్ట్కి ఫ్లాగ్ అర్థమైంది అందరు కూడా. సో ఇది ఏంటి డమ్మీ అనమాట, దీంతో మనం పుల్ చేస్తే ఫ్లాగ్ అనేది హాయిస్ట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో ఇది ఫ్లాగ్ పోస్ట్కి ఫ్లాగ్ కట్టే విధానం ఓకేనా. ఒకసారి అందరు కూడా హ్యాపీ 79th ఇండిపెండెన్స్ డే టు ఆల్ ది వ్యూవర్స్ చెప్పండి ఒకసారి. సో ఇంకొకటి తెలుసుకోవాలి, ఎర్రకోట పైన రెడ్ ఫోర్ట్ పైన ఇండిపెండెన్స్ డే రోజు దేశ ప్రధాని ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. అదే జనవరి 26 ఎవరు చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. తేడా అదే, జనవరి 26 ఏమో రిపబ్లిక్ డే, ఎర్రకోట పైన ప్రెసిడెంట్. ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, శ్రీమతి ద్రౌపది ఆమె ఎగరేస్తుంది. ఇండిపెండెన్స్ డే ఎవరు ఎగరేస్తారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు. సో ఇవాళ మార్నింగ్ ఎగ్జాక్ట్ 7:30కి ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయింది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడినారు. ఆపరేషన్ సింధూర్ పైన రకరకాల విషయాలపైన మోడీ గారు మాట్లాడినారు ఓకేనా. సో ఇది ఫ్లాగ్ పోస్ట్కి ఫ్లాగ్ కట్టే విధానం అందరూ నేర్చుకోండి, ఎందుకంటే రేపు పొద్దున్న ఎక్కడైనా మీకు ఉపయోగపడుతుంది. నేను దాదాపుగా 22 years నుంచి ఫ్లాగ్ కడుతున్నాను. నేను 2002లో ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకు రాదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో రాధా టీచర్ అని ఒక టీచర్ ఉండే. ఆమెను ఇప్పటికీ రోజు అంటే ఇది కట్టేప్పుడు మాత్రం ఆమె గుర్తుకొస్తుంది. ఆమె నన్ను పిలిపించి నువ్వు ఒక టీచర్వి, నీకు ఫ్లాగ్ కట్టడానికి రాకపోతే ఎట్లా అని చెప్పేసి నాకు నేర్పించింది అనమాట. నేర్పించినప్పటి నుంచి నేనే ఫ్లాగ్ కడతా ఇక్కడనే కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేస్తారు, ఇప్పుడు రారా అంటే పోయి కట్టొచ్చేస్తాను. ఎంత నేర్పించినా మర్చిపోతారు వాళ్ళు. కాబట్టి మనము ఫ్లాగ్ పోస్ట్కి ఫ్లాగ్ కట్టడం చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.